ఈరోజు మనము ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి ఎలాంటి రకాల టెస్టులు ఉన్నాయి అనేది తెలుసుకుందాము. హలో అండి, ఐఎమ్ డాక్టర్ లావణ్య ఫ్రమ్ మైత్రిషి ఫర్టిలిటీ సెంటర్, నిజామాబాద్ బ్రాంచ్. సో గర్భసంచి పక్కన 2 ట్యూబ్స్ అనేవి ఉంటాయండి. ట్యూబ్స్ పక్కన అండాలు అనేవి ఉంటాయి. సో మనకి జనరల్గా స్కానింగ్ చేసుకున్నప్పుడు గర్భసంచి అండ్ అండాలు ఎలా ఉన్నాయి అనేది మనం స్కాన్లో తెలుసుకుంటాం. కానీ ట్యూబ్స్ సపోజ్ నార్మల్గా ఉన్నాయనుకోండి, అది మనకి స్కాన్లో అర్థం కాదు. ఎప్పుడైనా ట్యూబ్స్లో ఇన్ఫెక్షన్ ఉన్నా, లైక్ వాటర్ కలెక్షన్ ఉన్నా, లేదా బ్లడ్ కలెక్షన్ ఉన్నా, లేదా చీము కలెక్షన్ ఉన్నా, అంటే హైడ్రోసాల్పింగ్స్, హెమటోసాల్పింగ్స్, పయోసాల్పింగ్స్ అంటాం. ఇలాంటి కండిషన్స్లో ఎప్పుడైతే ట్యూబ్స్ వాపు ఉంటాయో అలాంటి కండిషన్స్లో మనం జస్ట్ స్కాన్లో ఐడెంటిఫై చేయొచ్చు. బట్ ట్యూబ్స్ అనేది ఓపెన్ ఉన్నాయా, క్లోజ్ ఉన్నాయా స్కాన్లో మనకి అర్థం కాదు. సో వాటి కోసం కొన్ని ప్రొసీజర్స్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అందులో ఫస్ట్ ప్రొసీజర్ ఏంటి అని అంటే SIS, సెలైన్ ఇన్ఫ్యూషన్ సోనోగ్రామ్. ఇది జనరల్గా చేసుకునే ఓపీ ప్రొసీజర్ అండి. సో ఓపీలోనే మనం చేసుకోవచ్చు. ఈ టెస్ట్ ఎప్పుడు చేసుకుంటాము అంటే ఐడియల్గా 10th డే లోపల, లైక్ 7th 8th, మ్యాక్సిమం 7th 8th డే లోపల ప్లాన్ చేసుకుంటే, బ్లీడింగ్ తగ్గిన తర్వాత ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుందండి. చేసుకుంటే బెటర్. ఎందుకనంటే ఇప్పుడు మనం ఎప్పుడు చేయకూడదు ఈ ట్యూబ్ టెస్ట్ అంటే, యాక్టివ్గా బ్లీడింగ్ ఉన్నప్పుడు లేదా వైట్ డిశ్చార్జ్ ఇన్ఫెక్షన్స్గా ఉన్నప్పుడు మనం మాత్రం ట్యూబ్ టెస్ట్ అనేది చేసుకోకూడదు. అది తగ్గిన ఫస్ట్ దాన్ని ట్రీట్ చేసుకొని దాని తర్వాతనే ట్యూబ్ టెస్ట్ అనేది ప్లాన్ చేసుకోవాలి. సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రామ్ టెస్ట్ ఎలా చేస్తాము అని అంటే, ఓపీలోనే నార్మల్గా కింద నుంచి మనము ఒక చిన్న ప్రోబ్ లాగా ఇన్సర్ట్ చేస్తామండి. గర్భసంచి లోపల చిన్న పైప్ లాగా ఉంటుంది. అది పెట్టుకొని దానిలో నుంచి మనము నార్మల్ సెలైన్ అనేది ఇంజెక్ట్ చేస్తాము. అది ఒక 20 cc అట్లా ఇంజెక్ట్ చేసేసుకొని, అది గర్భసంచి నుంచి పక్కన ట్యూబ్స్ అనేది ఓపెన్ ఉంటే ట్యూబ్స్లో వెళ్ళి బయట ఆ ట్యూబ్స్ అనేవి లాస్ట్కి ఓపెన్ ఉంటే దానిలో మనకి వాటర్ అనేది నార్మల్ సెలైన్ అనేది స్పిల్ అవుతున్నట్టు స్కాన్లో మనము ఐడెంటిఫై చేయొచ్చు. సో 2 సైడ్ స్పిల్, బోత్ ద సైడ్ స్పిల్ కనిపించింది అని అనుకోండి, 2 ట్యూబ్స్ అనేది ఓపెన్గా ఉన్నట్టు. లేదు ఒక సైడ్ స్పిల్ కనిపించి ఇంకో సైడ్ స్పిల్ కనిపించలేదు అని అంటే, ఒక సైడ్ ఓపెన్ ఉండి ఇంకొక సైడ్ ప్రాబబ్లీ ఏమన్నా బంద్ ఉండొచ్చు, లేదా స్పాజమ్. కొంతమంది యాంగ్జైటీ, టెన్షన్ పడతారు. అలా ఉన్నా కూడా టెంపరీగా ఆ ట్యూబ్ అనేది చాలా సెన్సిటివ్ స్ట్రక్చర్ కాబట్టి రిఫ్లెక్స్గా అది మూసుకొని పోతుంది. సో మనం ఒకవేళ స్పిల్ కనిపించలేదని అనుకోండి, మనం 100% కన్ఫర్మేటరీగా మీకు ట్యూబ్స్ బంద్ ఉన్నాయని మనం చెప్పలేము. సో అలాంటి పేషెంట్స్కి మనం నెక్స్ట్ కన్ఫర్మేటరీ HSG టెస్ట్ అనేది చెప్పొచ్చు. HSG ఏంటి అని అంటే హిస్ట్రోసాల్పింగోగ్రామ్. సో దాంట్లో ఏం చేస్తామనంటే ఇలాంటి ప్రొసీజరే, కాకపోతే కింద నుంచి నార్మల్ సెలైన్ బదులు మనం కొంచెం ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి దాని నుంచి ఒక ఆయిల్ బేస్డ్ డై అనేది ఇంజెక్ట్ చేస్తాము. ఆ డై ఇంజెక్ట్ చేసుకున్న తర్వాత పైన నుంచి ఎక్స్రేస్ అనేది తీసుకుంటాం, సీరియల్ ఎక్స్రేస్. ఆ డై వెళ్తున్న దారి అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, ఇంకొక అడ్వాంటేజ్ గర్భసంచి షేప్ కూడా కొంచెం మనకి ఐడియా వస్తుంది. లైక్ నార్మల్ షేపే ఉందా లేదా అనేది కూడా తెలుస్తుంది. సో ఇందులో కూడా డై మనకి 2 ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయనుకోండి, డై అనేది పక్కకి స్పిల్ అయినట్టుగా క్లియర్గా ఎక్స్రేస్లో కనిపిస్తుంది. సో ఆ బ్లాక్ అనేది కూడా స్టార్టింగ్ ఆఫ్ ద ట్యూబ్స్లో బ్లాక్ ఉందా లేదా చివర్లలో బ్లాక్ ఉందా అనేది కూడా మనకి ఆ డై టెస్ట్లో క్లియర్గా తెలుస్తుంది. అయినా అప్పటికీ కూడా HSGలో కూడా మనకి ఇంకా కన్ఫర్మేటరీగా ఏం తెలియట్లేదు, చాలా బ్లాక్ ఉంది అని అనిపిస్తుంది, షేప్ డౌట్ అనిపిస్తుంది అని అనుకోండి. అండ్ మనకి ఫైనల్ కన్ఫర్మేటరీ టెస్ట్ వచ్చేసి లాప్రోస్కోపీ ప్రొసీజర్. అది సర్జరీ చేసుకొని మనం అందులో కూడా సర్జరీలో కూడా ఒక డై టెస్ట్ లాగా చేసేసుకొని కింద నుంచి ఆ స్పిల్ అనేది మనం డైరెక్ట్గా కెమెరా కింద క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు. డై అనేది స్పిల్ అవుతుందా, ట్యూబ్స్ నుంచి వస్తుందా లేదా అనేది చూసుకోవచ్చు. అలాగే షేప్ ఆఫ్ ద యూట్రస్ క్యావిటీ వైజ్ ఎలా ఉంది, పైన నుంచి షేప్ ఎలా ఉంది, ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, ఓవరీస్ ఎలా ఉన్నాయి అనేది మనం లాప్రోస్కోపీలో తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.